సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తుంది. వచ్చింది జడ్జిమెంట్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేని రంగంలో దొరికితే ఒక దగ్గర ఏదో ఫంక్షన్ పోతే అలా ఎం సత్యనారాయణ ఉన్నాడు కదా, ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు. ఆయన ఎవరు మాట్లాడితే తలకా చెప్తాడు 69 దెబ్బతిన్నా ఎవరు మాట్లాడినా చెప్తాడు. ఓ ఫంక్షన్ అన్న కనబడు చంద్రశేఖరరావు మంచిగా పెట్టిన దిక్కుమల ఎలక్షన్ అయిందా మళ్ళా నీకు అర్థం కాదే, నీ వ్యూహం నీది, నా వ్యూహం నాది. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావాలంటే ఒక బిగ్ బ్యాంగ్ తో కావాలి, ఒక అద్భుతమైన ఉవ్వెత్తున కెరటం లేసినట్టు లేవాలి. జనం వ్యక్తులు కాదు, సమూహాలుగా కదిలి రావాలి ఉద్యమంలో. వాడు సర్పంచ్ అయితేనే ఒత్తిడి కావచ్చు, ఎంపీటీసీ అయితేనే ఒత్తిడి కావచ్చు, జడ్పీటీసీ అయితేనే ఒత్తిడి కావచ్చు. పంచాయతీరాజ్ ఎన్నికైతే ఏంటంటే గ్రామాన జరుగుతుంది, ఇదిగా ప్రతి గ్రామంలో జరుగుతుంది. వాడు బాగా స్వార్థం కోసమే వచ్చిన దానిలో కొంత మంచి సరుకు కూడా వస్తుంది, కొంత చెత్త కూడా వస్తుంది. వాడు వస్తే వాడిని కులమోడు వస్తాడు, తలమోడు వస్తాడు, దోస్తు వస్తాడు, బామ్మడు వస్తాడు, క్లాస్మేట్ వస్తాడు. ఒక్కడు రాడు 50 మంది 100 మంది వస్తారు. ప్రతి గ్రామంలో ఒక్కటేసారి పిడికిలెత్తి 100 మంది జై తెలంగాణ నినాదం కొడతారు. వాడు సర్పంచ్ కావడం కోసమే కావచ్చు. ఆ విధంగా నేను చేసిన ఎత్తుగడ బాగా ఫలించి అద్భుతమైన ఫలితాలు కూడా వచ్చింది. ఎవరు ఊహించరు. రామచంద్రమూర్తి గారు అప్పుడు వార్తా పేపర్లో ఎడిటర్గా ఉన్నారు. ఇప్పటికి కూడా సార్ మీరు రాసిన ఎడిటోరియల్ కటింగ్ నా దగ్గర ఉంది. పంచాయతీరాజ్ ఎన్నికల ఫలితాలతో స్థిరపడ్డ టీఆర్ఎస్ అని చెప్పి మూర్తి గారు సంపాదించారు. అట్లా వ్యూహాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో పట్టు విడుపుతో ఉండాలి. కొట్టుకుంటే గొడవకి తాగానే పలికిపోయి పడిపోయి ఇంకేమన్నా అడ్డంగా పోవడం కరెక్ట్ కాదు. ఎట్లా పోవడం అట్లా పోవాలి. ముందుతుంది అవతలకి ఉండాలి. తిరిగి మనకు లేదా కొడితే నడుగులేని కొట్టాలి దెబ్బ. దానికి సమయము, సందర్భము, వ్యూహము వ్యాపకంగా వివరించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే, భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడడం వేరు, తెలంగాణ ఏర్పడడం వేరు. తెలంగాణ మన రాష్ట్రం మనకే ఉండే సొంత రాష్ట్రంగా ఉండే 8 సంవత్సరాలు. ఇది భయంకరమైన కుట్రల ద్వారా ట్రాప్ చేయబడ్డటువంటి ఒక అమాయకమైనటువంటి ప్రదేశం. ఒక చెరలో ఇరుక్కపోయి గిరగిరలాడుతున్నటువంటి సందర్భం. ఆ చెర నుంచి బయటికి రావాలంటే చాలా శక్తులు, చాలా వ్యతిరేక శక్తులు, ప్రతిప శక్తులు ఉంటాయి. వాటన్నిటిని ధ్వంసం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి పోతూ మనం ముందుకు పోవాలి. అదే జరిగింది. ఇప్పుడు అనుకున్న ప్రకారం 3 సంవత్సరాల కాలంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి అనే చంద్రబాబు నాయుడు మట్టి కనిపించి స్టేట్ అవే ఢిల్లీకి తీసుకుపోయి తెలంగాణలో పెట్టడానికి జాతీయ అంశం చేయగలిగింది. జాతీయ స్థాయిలో 33 పార్టీల మద్దతు కూడగట్టగలిగింది. గంతెందు నేను పార్లమెంట్లో పోతుంటే వేరే వాళ్ళు వస్తుంటేనేమో ఎంపీలు మంత్రులు వస్తుంటే నమస్తే సాబంటారు వాళ్ళు అటెండర్లు చెప్పారు. నేను పోతుంటే జై తెలంగాణ సభ. అందుకే ఒక సభలో నేను గాయక చెప్పరాసుకున్న చోయి కూడా మా ప్రధానమంత్రికి లేకపోయింది. ఆయన గుర్తించిన తెలంగాణ బాధగానికి నేను గుర్తిస్తలేడు అన్న. దానికి ఓవరాల్గా కారాలు మిరియాలు నూరు. ప్రైమ్ మినిస్టర్ ఇస్ డెఫినెట్లీ సబ్జెక్ట్ టు క్రిటిసిజం. ఈజ్ గవర్నమెంట్ ఓన్లీ ప్రామిసింగ్ తెలంగాణ అండ్ నాట్ డెలివరింగ్ ఇట్. అందువల్ల విమర్శిస్తాం, మాకు హక్కు ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. ఇవాళ మనం సాధించిన విజయాలు కొన్ని ఉన్నాయి. అంతిమ విజయం ఒకటి సాధించాలి. గతంలో 69లో తెలంగాణకు వ్యతిరేక శక్తులు తెలంగాణలో ఉండే, సమైక్యవాద శక్తులు ఉండి, ఇంటిగ్రేషనిస్ట్ ఉండ్రి ఇక్కడ. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో తెలంగాణ వద్దు అని వాడు లేడు, ఉంటే వాడికి మసి చేసి పరిస్థితులు జరుగుతుంది. అటువంటి పరిస్థితి ఈరోజు ఎంటైర్ తెలంగాణ ఇస్ వన్ టుడే. అంతిమ విజయం కావాలి. కొందరు స్వార్థ వ్యక్తులు, స్వార్థ శక్తులు, కుహన రాజకీయ నాయకులు కొందరు కేవలం వాళ్ళ రాజకీయాల కోసం, స్వార్థం కోసం ఇంకా కూడా ఉద్యమాన్ని కొంత మలినం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. గతంలో చాలా ఉండేది. ఇలా భయానికో భక్తికో ఆయనకి అంటున్నారు. గతంలో ఎట్లుండదంటే ఆంధ్రోలు కూడా బాగా తెలియజేయడం ఉండేవాళ్ళు. కేసీఆర్ను ఆంధ్రోలతో తిప్పారు, తెలంగాణతో తిప్పిస్తారు. ఆంధ్రోలతో తిప్పితే తెలంగాణ ప్రజల పోలరైజేషన్ వస్తుందని ఇక్కడ ఉండే సన్నాసులు ఒక్కరినో ఇద్దరు పెట్టుకొని వాళ్ళతో తిప్పిస్తారు. ఒకసారి నేను మహబూబ్ నగర్ జిల్లా పోయి
దుచ్చర్ల గారు ఎన్ని బాధ అనుభవించుంటారని నేను చెప్తాను. నేను పార్టీ పెట్టి గతంలో మాజీ మంత్రిగా ఉండి ఓ పొలిటికల్ స్టాండింగ్ ఉండి అంతా ఉన్నటువంటి వ్యక్తి నన్నే ఎన్ని రకాల కాల్చి కరపిటం చేసి ఆయన ఎన్ని రకాలు చేస్తుంటారు, ఎన్ని బాధలు పెట్టుంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు, ఎన్ని బదనామం చేస్తుంటారు, ఎన్ని అడ్డమైన ఆరోపణలు చేస్తుంటారు. అన్ని అనుభవించిన దుచ్చర్ల గారు తెలిస్తే వేరే వాళ్ళు తెరువు రాసుకుంటే రామాయణం అయితే రాసి గింతున్నా దీంతో 10 ఎకరాల పుస్తకం కావాలి. అవన్నీ రాయించలేను. ఉద్యమం యొక్క పందా దాన్ని నడిచిన తీర్థెలు ఎదురైన పరిస్థితులు మాత్రమే చెప్పిండు ఆయన కోరుకుంటున్నా కూడా అదే అంతిమ పరిష్కారం కావాలి. మహబూబ్ నగర్ జిల్లా పోయిన నేను సార్ అక్కడ ఉన్న పరిస్థితి చెప్పిన కృష్ణానదిలో మహబూబ్ నగర్కు నల్లగొండకు కలిపి ప్రాజెక్టు కడతాము అని శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చినటువంటి ఒక 150 టీఎంసీలు ఉన్నాయి. ఏది మహబూబ్ నగర్లో 5 ప్రాజెక్టులు, ఆర్డిఎస్, జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, నల్లగొండలో ఎస్ఎల్బిసి 140-150 టీఎంసీ మంజూరు ఉన్నది అధికారికంగా. వాస్తవంగా నల్లగొండ మహబూబ్ నగర్ కలిసి అనుభవించేది ఓన్లీ 10 టీఎంసీ. 130 టీఎంసీల నీళ్ళు కిందికి పోతున్నాయి. ఇది మన ప్రజాప్రతినిధులు ఈ దద్దమ్మలు మన సన్నాసులు చేయగానే ఈ బాధ అని విమర్శ చేసి పొద్దాక సభలో చెప్పుకుంటూ వచ్చిన చెప్పి నేను రాత్రి రావాలి. అప్పుడు డబుల్ రోడ్ లేకుండా మహబూబ్ నగర్ డబుల్ రోడ్ మా 4 లేన్ లేదు. నేను రావాలంటే రాత్రి అయిపోయింది. వాళ్ళు అన్నారు సార్ ఇప్పుడు నేషనల్ హైవే ట్రాఫిక్ రిస్క్ ఉంటుంది, మబ్బులు లేచిపోండి సార్ అంటే పడుకోండి. లేవని నేను పేపర్ చూస్తాను కదా. ఈ పేపర్ వాళ్ళు సాయంత్రం మహబూబ్ నగర్ చేరగానే ఆడొక మాజీ మంత్రుడి పేరెందుకు కానీ ఇప్పుడు మాజీ అండి మంత్రుడు, న్యాయశాఖ మంత్రుడు, ఆయన విలేకరులు చెప్పి మిమ్మల్ని తోముడు కేసీఆర్ పోతాక సభలలో అని చెప్తే ఆయన అడావుడిగా విలేకరుల సమావేశం ఇచ్చి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి నేను పేపర్ తీస్తే ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆయన స్టేట్మెంట్ ఏమంటే కేసీఆర్ బట్టి అడ్డగోలు ముచ్చటని చెప్తాడు, మనకు నీళ్ళు రావు, మనం ఎత్తి మీద ఉన్నాం, నది కిందికులు ఇచ్చినాడు సార్ నా స్టేట్మెంట్, మనకు నీళ్ళు ఎత్తొస్తాయి. ఏం చేయాలి? నాకు మంట మండి నేను అప్పటికప్పుడు నేను ఇప్పుడు ఓనాయకు 1 గంట అవుతుంది విలేకరుల బిలుగుదని విలేకరుల సమావేశం. తెలంగాణ బిడ్డవై ఉండి తెలంగాణలో పుట్టి ఈ ప్రజలిచ్చిన ఓట్లతో మంత్రివై నువ్వు కొట్లాడవు, నీ శాతగా ఎవడో ఒకడు కొట్లాడితే కనీసం మౌనం పాటించవు, సహకరించవు, మౌనం పాటించవు, ఉల్టా ప్రజలను కనిపించేస్తావు. నువ్వు న్యాయశాఖ మంత్రివి కాదురా, నువ్వు అన్యాయ శాఖ మంత్రివి. నది కిందికి మనం మీదికి లేవు, నీకు మెదడు, నీ మెదడు కింద, నీ మెదడు మోకాలని అనిపిస్తాయి. ఏం చెప్తాం మరిగా? కనీసం మౌనం పాటించే సంస్కారం ఉండాలి కదా. విషయం జనానికి చెప్పాలని మనం ప్రయత్నం చేస్తే మనోడే గోల్మాలు తిప్పాడు. రుచేల సత్యనారాయణ ఎన్ని రకాల బాధన చేసింటారు, ఎన్ని రకాల మాట్లాడి ఉంటారు సందర్భంగా. రుచేల సత్యనారాయణ గారి పేరు నేను నల్లగొండ జిల్లా సభలో తీసుకున్న ఫస్ట్ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్. ఆ తర్వాత 10 జిల్లాలలో 100 సభలు ఆయన పేరు చెప్పుకుంటాం. ఇట్లాంటి బిడ్డ కొట్లాడితే కూడా చివరికి ప్రధానమంత్రి టేబుల్ నుండి తీసుకుపోయి ఆ పిల్లలు ఎఫెక్ట్ అయిన పిల్లల్ని పండబెట్టి చూపిస్తే కూడా మన సమస్య పరిష్కారం అయితే లేదు. ఆయన బ్యాంక్ ఉద్యోగం పోయింది, ఆయన జీవితం పోయింది, కానీ సమస్య పరిష్కారం అయితే లేదు. ఇంకేం చేయాలి దీనికోసం అని ప్రజలకు అర్థం కావాలని చెప్పి రుచెర్ల సత్యనారాయణ గారి పేరు 10 జిల్లాలలో కొన్ని 100 సభలలో నేను చెప్పాను. కొంతమంది నల్గొండలో అడిగారు, వాళ్ళకు తెలియదు ఆయన పేరు, నాకు పేపర్లో రాదు కాబట్టి. జిల్లాలో ఉన్నాం తెలుసు కానీ జిల్లా బయట ఉన్నాం తెలియదు. ఎవరని మీరు బాగా చెప్తారు మా నల్గొండ జిల్లా అంటే మీ నల్గొండ జిల్లా సన్నాసులు తెలుసుకోరని నేను చెప్పి. ఈ విధంగా ఈరోజు అనేక పోరాటాలు జరిగి అనేక రకాల సోయి వచ్చి నాయకులు కొంత సన్నాసులు ఉన్నా కూడా ప్రజలందరూ ఏకమైన సందర్భం సన్నివేశం మనకు కనపడతాం.